బ్రేకింగ్ న్యూస్. అద్దంకి నియోజకవర్గం వైఎస్ఆర్సీపీలో నిరసన జ్వాలలు రేకెత్తాయి. మండల కన్వీనర్లతో పాటు వివిధ హోదాల్లో ఉన్న ఇతర నేతలు కూడా తమ పదవులకు రాజీనామా చేశారు. నిన్న సంతమాగులూరు మండలం కన్వీనర్ ఊట్ల నాగేశ్వరరావు తన పదవికి రాజీనామా చేసి రాజీనామా పత్రాన్ని నేరుగా నియోజకవర్గ ఇన్ఛార్జి చింతలపూడి అశోక్ కుమార్ కు సమర్పించారు. కాగా నేడు బల్లికురువ, జేపంగులూరు మండల కన్వీనర్లు దేవినేని కృష్ణబాబు, రావూరి శ్రీనివాసరావులు తమ రాజీనామాలను ప్రకటించారు. పార్టీలో అంతర్గత కుమ్ములాటలే వీరి రాజీనామాకు ప్రధాన కారణమని తెలుస్తోంది. విలేకరుల సమావేశంలో మాట్లాడిన బల్లికురువ మండల కన్వీనర్ దేవినేని కృష్ణబాబు ఇన్ఛార్జి చింతలపూడి అశోక్ కుమార్ పై తీవ్ర ఆరోపణలు గుప్పించారు. ఆది నుంచి పార్టీ జెండా మోసిన వారిని కాదని కోవర్టులకు ప్రాధాన్యం ఇస్తున్నారని ఆరోపించారు. ఇతను రియల్ స్టార్ మాత్రమే కానీ రియల్ స్టార్ కాదంటూ ఆక్రోశం వెళ్లగక్కారు. ఏది ఏమైనప్పటికీ పార్టీని మాత్రం వీడే ప్రసక్తి లేదని వీరంతా స్పష్టం చేశారు. అయితే ఇన్ఛార్జ్ అశోక్ కుమార్ ప్రవర్తన తీరుపై మండిపడుతున్నారు. అతని ప్రవర్తన మార్చుకోకపోతే అతన్ని మార్చేదాకా నిద్రపోమంటూ వీరంతా ముక్తకంఠంతో హెచ్చరించారు. ఈ విషయంపై త్వరలో తమ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిని కలవనున్నట్టు తెలిపారు. అధ్యక్షులు హరినాయక్ గారు, బల్లికురువ సోషల్ మీడియా కొండవద్దు గోపి, బల్లికురువ మండల ఎస్సీఎల్ ఉపాధ్యక్షులు మరీదాస్ గారు, వీళ్ళందరూ మేము మా పదవులకి రాజీనామా చేసి తప్పుకుంటున్నాము. ఎలక్షన్ అయిపోయిన డే 1 నుంచి మేము కష్టపడి మండలంలో ప్రతి ఊరు తిరిగి హాస్పిటల్లో కానీ, కొట్టిన వాళ్ళని హాస్పిటల్లో ఉంటే పరామర్శించడం కానీ, పోలీస్ స్టేషన్ల చుట్టూ కానివ్వండి, కోర్టుల చుట్టూ తిరిగి మేము కార్యకర్తలకు భరోసా కల్పించి మేము పూర్తి స్థాయిలో ఎటువంటి పెద్ద నాయకులు కూడా అందరూ ముఖం సాటేసి తిరుగుతున్న రోజుల్లో ఎలక్షన్ అయిపోయి తెల్లారి నుండి మేము తిరుగుతా కార్యకర్తకు భరోసాగా మేము మండలంలో తిరిగాము. అలాంటిది గుర్తించి మమ్మల్ని అనివిరెడ్డి గారు 9 నెలల క్రితం మాకు ఈ పదవి ఇచ్చారు. ఇచ్చిన దానికి మేము ప్రతి గ్రామం 1కి 10 సార్లు తిరిగి గ్రామం కూర్చొని పెట్టి కమిటీలు వేసి ఎంతో కరెక్ట్గా ఒక్క వివాదం లేకుండా మండలం మొత్తం మీద చేశాం. అలాంటిది ఇతను వచ్చిన తర్వాత ప్రతిరోజు వివాదమే, ప్రతి చిన్న విషయానికి తగాద పెట్టేసుకొని మాకు పార్టీలో కుమ్ముదుమ్ములు చేసేసి అంతా గందరగోళం చేస్తూ ఉన్నారు. ఏది చెప్పినా అతను సొంతది మాట్లాడితే కేఎన్ఆర్ గారు, భద్రారెడ్డి గారు, అతను సుబ్బారెడ్డి గారు అంటాడు. డైరెక్ట్గా వాళ్ళ పేర్లు చెప్పి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేస్తూ ఉన్నారు. మేము కష్టపడతామయ్యా, మీకు చేస్తాం, మేము పని చేయించుకుంటామంటే 2 సంవత్సరాల నుంచి ముక్కులు కనపడకుండా ముఖం చాటేసిన వాళ్ళని తీసుకొచ్చేసి మాకు మీద గ్రామాల్లో తగాదులు పెడతా ప్రతి విలేజ్ మొత్తం డిస్టర్బెన్స్ చేశాడు. ఎంతో బాగున్నటువంటి మండలాలని చాలా ఘాటుగా ఘోరంగా చెడిపోయినాయి పార్టీ. ఇప్పుడు మేము ఎంతో వచ్చిన 2వ రోజే చెప్పాము, నీకు అవసరమైతే వేరే కమిటీ వేసుకోయా మొత్తాన్ని పిలుచుకొని. అలా లేకుండా మాతోటి నటిస్తా మేకవాడిని పుల్లెలా, మా వెనక గోతులు తెస్తా, మా కారులోనే మళ్ళీ కోవర్టులను పెట్టి మాకు తగాదులు పెట్టాలని అంత పిల్లశాస్త్రాలు ఆ స్థాయికి తగ్గట్టు నడుచుకోకుండా, ఒక గ్రామ స్థాయి నాయకుడు నడుచుకున్న విధంగా కూడా నడుచుకోకుండా అతి చిల్లరతనంగా ఇతని ప్రవర్తన ఉంది. మా విసుగు చెంది 3 నెలలు చూసి ప్రతిరోజు మేము 24 గంటలు జనంలో ఉండేవాళ్ళం. మేము నిన్నగాక మొన్న సోషల్ మీడియా కన్వీనర్ని తీసుకెళ్లి స్టేషన్లో పెడితే రాత్రి 2:30 వరకు మేము స్టేషన్ దగ్గర నుండి తీసుకురావడం జరిగింది. అదే విషయం ఆయన తెలియపరిస్తే మీరు పోయి కల ఉండిపోయింది అన్నాడు, పక్కగా వెళ్ళిపోయాడు. మేము శ్రీరామనవమి జరుపుకోకుండా పక్క గ్రామంలో మా కార్యకర్త చనిపోయాడంటే అక్కడుండి అతని కార్యక్రమాలు పూర్తి చేసి వచ్చాం. ఈయన పోయి అక్కడ తాడేపల్లిలో కళ్యాణాలు చేసుకున్నాడు. మాకు భార్య పిల్లలు ఉండా మేము పార్టీ కోసం కష్టపడుతున్నాం. మేము మా కమిట్మెంట్గా పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలను గుర్తించకుండా మా మీద అరిశారు, కాల్ చేశారు, తిడుతున్నారు. ఒక ఎస్సీ కార్యకర్తకు అన్యాయం జరిగితే నేను నిలబడ్డా, నేను అరిశాను అన్నాడు. అతన్ని తీసుకెళ్లి పార్టీ ఆఫీస్ ఎంత ఘోరంగా అవమానించాలని ప్లాన్ చేశాడంటే 9144566566 అనే నెంబరు వీళ్ళు చేసి పిడుగురాళ్ళ నుంచి చేసి వాళ్ళు తాడేపల్లి నుంచి వచ్చింది ఈ నెంబరు, మీరందరూ రావాలని చెప్పి అతని ఇష్టం వచ్చిన వాళ్ళందరినీ పిలుచుకొని ఈ ఎస్సీసీఎల్ అధ్యక్షుని అక్కడ పిలిపించి అక్కడ కమిటీలో అతని నెంబర్ లేకుండా లిస్టులో కార్డు లేకుండా చేసి అతన్ని బయట ఎండలో నిలబెట్టాలనే దురుద్దేశంతో అక్కడ ఉంచాడు. దాన్ని మేము వ్యతిరేకించి అతను వస్తే లోనికి మేము వస్తాం, లేకపోతే రామని అడ్డం తిరిగి కూర్చున్నందుకు నాకు ఎదురు మాట్లాడారు, అది ఇదని మాట్లాడి మమ్మల్ని అందరినీ చులకనగా మాట్లాడి మా మీద కక్ష కట్టుకొని అధిష్టానానికి లేనిపోయిన అబద్ధాలు చెబుతూ ఉన్నాడు. మాకొకటే మా అంతిమ లక్ష్యం పార్టీకి సేవ చేయడమే. ప్రతి ఒక్క కార్యకర్తను మీరు కావాలంటే నియోజకవర్గం సర్వే చేసుకోండి, ఎవరు ఎలా చేశారు, పనితీరు ఎలా ఉంది అనేది.
తెలుస్తుంది. కార్యకర్త కష్టం అంటే కనపడకుండా పోయి రీల్స్ చేసుకుంటా రాజకీయం చేయాలంటే కుదిరేది కాదు. ఇది రీల్స్ అండ్ రియల్కి చాలా తేడా ఉంటుంది. దయచేసి అధిష్టానం గుర్తించి మా కష్టాన్ని గుర్తించి దీనిపై తగు చర్యలు తీసుకుంటారని మనం చేసుకుంటా ఉన్నాను. మమ్మల్ని మోసం చేసింది కాక జగన్ గారిని కూడా మోసం చేస్తున్నాడు. ఇక్కడ ఏదో 5 కోట్లు పెట్టాను, 10 కోట్లు పెట్టాను, హాస్పిటల్ కడుతున్నానని కనీసం 5 లక్షలు కూడా వెచ్చించలేదు. అది ఒక అద్దె తీసుకున్నాడు, ఒక 50,000 లక్షకో అద్దె తీసుకున్నాడు ఒక భవనం. అతను వ్యాపార పర్పస్ అది. పోతే అన్నీ నోరు తెరిస్తే అబద్ధాలు. ప్రతి కార్యకర్త ఇవాళకి ఒక కార్యకర్తను కలవటం కానీ, ఒక మండలంలో ఒకసారి ఒక గ్రామ నాయకులను కలవటం కానీ, పెళ్లిళ్ళు దినాలు తప్పితే ఒక పార్టీ స్థాయి మీటింగ్, ఒక గ్రామ స్థాయి మీటింగ్ కానీ, ఒక మండల స్థాయి మీటింగ్ కానీ అలాంటివి ఏవి లేవు. ఓన్లీ రీల్ స్టార్ అంతే. రియల్ స్టార్ అయితే కాదు. దయచేసి అధిష్టానం గుర్తించాలా. మాపై దయించి ఈ మండలాలను కాపాడండి. మా నియోజకవర్గంలో మేము మంత్రికి ఎదురుపోయి మేమేదో పార్టీని బతికించాలని పోరాడి మేమందరికి పగవాల్సిన అవసరం లేదు. మా కమ్యూనిటీలో మమ్మల్ని వెలేసి మాకు సమాజం నుంచి మమ్మల్ని వెలేసినట్టు చూస్తున్నా మేము అడ్డం తిరిగి మేము ఈ యొక్క పార్టీకి సేవ చేశాం. డే 1 రోజు నుంచి పొంగులూరు కన్వీనరు రావు శ్రీనివాసరావు కానీ, నేను బలికొరవ దేవినేని కృష్ణబాబు కానీ, కోట్ల నాగేశ్వరరావు సంతమాలూరు మండలం కానివ్వండి, టౌను రాధాకృష్ణ గారు కానివ్వండి, మేము ఎంతో కష్టపడి ఈ యొక్క లైన్లో ఉన్నాం. మొత్తం గ్రూప్ రాజకీయాలు, చిల్లర రాజకీయాలు, ఒక గ్రామ స్థాయి లీడర్ కూడా కాని మైండ్ సెట్ తోటి ఇక్కడ ఉన్న దాన్ని గబ్బు చేసి ఇప్పుడు మాలో తగాదు పెట్టి కోవర్టులను పెట్టి చిల్లర రాజకీయాలు చేస్తా మాటలు అనిపించుకోవాల్సిన అవసరం మాకు లేదు. మాకు ఒకటే, కష్టపడ్డామని గుర్తించండి. ఒకసారి ఎంక్వైరీ చేసుకోండి. అసలు మండలంలో మండలంలో ఎవరు ఎంత చేశారు, పర్వాలేదా కాదా, అవునా కాదా, ఎస్ఆర్ నో. 2 సంవత్సరాలు కనపడిన వాళ్ళని ఇవాళ తీసుకొచ్చి నువ్వు వాళ్ళకి ఏదో చెప్పి నువ్వు ఒక టీము, ఈ టీము అయితే నువ్వే టీం కాదు, అప్పుడు నువ్వే మారుతావు. ఇప్పుడు నువ్వు మమ్మల్ని మార్చాలో లేకపోతే మా మీద చర్య తీసుకోవాలంటే ఇక రేపటి నుంచి మా పని నిన్ను మార్చడానికి ప్రయత్నం చేస్తాం.